ఆఫర్ల కోసం పడక గదుల్లోకి దూరే టైప్ నాది కాదు. ఆ డైరెక్టర్ మోసం చేశాడు. గోవా బ్యూటీ ఇలియానా నోటి నుంచి వచ్చేవి మాటలు కావు, తూటాలు. దేవదాస్ తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళిపోదామనుకున్నా అని సూటిగా నిర్మమోహటంగా చెప్పినా, తన బాయ్ ఫ్రెండ్ని దాచిపెట్టకుండా పబ్లిక్గానే పోస్టులు పెట్టినా, ఇంట్లో ఒంటరిగా నగ్నంగా ఉండటం ఇష్టం అంటూ బోల్డ్గా మాట్లాడినా ఇలియానా స్టైల్ వేరు. ప్రస్తుతం ఆఫర్ల కరువులో ఉన్న నడుమందాల సుందరి మరో బోల్డ్ కామెంట్ చేసింది. రంగుల ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత సినీ ఆఫర్ల కోసం ఎంతైనా దిగజారుతారని, ముఖ్యంగా పడక గదుల్లో కూడా దూరుతారని, కానీ అలాంటి అలవాటు తనకు లేదని గోవా బ్యూటీ ఇలియానా అంటోంది. అలాగే టాలీవుడ్కి చెందిన ఓ దర్శకుడు తనను మోసం చేశాడని, అందుకే ఇప్పుడు ఆఫర్ లేక ఇంటికి పరిమితమైనట్టు చెప్పుకొచ్చింది. టాలీవుడ్లో అగ్రతార వెలుగొందిన ఆమె ప్రస్తుతం వేషాలు లేక తెలుగు పరిశ్రమకు దూరమైంది. టాలీవుడ్కు దూరమైన ఇలియానా బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నది. గత కొద్ది కాలంగా హాట్గా ఫోటోషూట్లకే పరిమితమైంది. విషయం ఏమిటంటే, ఇలియానా చేతిలో గత కొన్ని నెలలుగా 2 సినిమాలున్నాయి. కొత్త ఆఫర్లు, ఛాన్స్లు రావటం లేదు. దక్షిణాదిని మళ్ళీ నటించాలని ఉందని ప్రకటించినా మన వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే ఈ గడ్డు కాలంలో కూడా తనని తాను నమ్ముకుంటాను తప్ప ఎవరిని ఆఫర్ల కోసం అడగను అంటోంది ఇల్లీ బేబీ. కొందరిలా ఆత్మాభిమానాన్ని చంపుకుని దిగజారలేను అంటూ కామెంట్స్ చేస్తోంది. ఇలియానాకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. కానీ కొందరిలా అంటే ఆ కొందరు ఎవరు? బాలీవుడ్ హీరోయిన్ల గురించి మాట్లాడుతోందా, లేక టాలీవుడ్ హీరోయిన్ల గురించి మాట్లాడుతోందా? పేర్లు బయట పెట్టకపోయినా ఇలా కామెంట్ చేయాలంటే ధైర్యం కావాల్సిందే. దీనిపై ఆమె స్పందిస్తూ, సినీ ఆఫర్ల కోసం పడక గదుల్లోకి వెళ్లే టైప్ నాది కాదు. అవకాశాల కోసం కొందరు ఎంతకైనా దిగజారుతారు. ఛాన్సులు ఇవ్వమని ఎవరిని ప్రాధాయపడను. అందుకే అవకాశాలు తగ్గాయి తప్ప మరో కారణం కాదని చెప్పుకొచ్చింది. అలాగే అవకాశాలు లేకపోయినా సరే, కానీ ఏ పాత్ర పడితే అది చెయ్యను. డబ్బుల కోసం నాసిరకం పాత్రలు ధరించను. అలా చేయడం ద్వారా తనకు ఉన్న ప్రతిష్ఠ దెబ్బతింటుంది అని ఇలియానా స్పష్టం చేసింది.